తెలంగాణ వ్యాప్తంగా కూడా కాళేశ్వరం కమిషన్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఇందులో అవినీతి జరిగింది అంటూ కూడాను కమిటీ నివేదిక ఇవ్వడం, అట్లనే అటు కేసీఆర్కి హరీష్ రావుకి కూడాను నోటీసులు ఇచ్చిన పరిస్థితి. ఇక ఇదే తరుణంలో సీఎం రేవంత్ రెడ్డి పైన అనుచితమైన వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. వీటిపై మనతో మాట్లాడడానికి ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మేటు సాయి కుమార్ మనతో మనం మాట్లాడదాం. రైట్, నిన్న కేసీఆర్ అటెండ్ అయ్యారు కాళేశ్వరం కమిషన్ ముందు. అదే సమయంలో అక్కడికి వచ్చిన కేటీఆర్ సీఎం గారి పైన కొన్ని అనుచితమైన వ్యాఖ్యలు చేశారు. 100 ఏళ్ళు అయినా ఆయన గొప్పతనం సీఎంకి తెలియదు, పెట్రోల్ కూడా బెక్కలేరు అంటూ కూడా కొన్ని సీఎం స్థాయి వ్యక్తిని మాట్లాడకూడని మాటలు మాట్లాడారు. ఎట్లా చూస్తారు ఈ మాట? నేనేమంటానండి, చాలా మంది వాళ్ళు తండ్రి చాటు రాజకీయం చేసే వీళ్ళు, అరే మీ నాన్నగారిని ముఖ్యమంత్రి పదవి నుంచి తీసుకొచ్చి పక్కన కూర్చోటువంటి వ్యక్తి యనమల రేవంత్ రెడ్డి గారు. ఆ స్థాయి చాలు మీకు. మీరు మాట్లాడమని తెలుసుకోండి. కేటీఆర్ గారు మీరు ఎమ్మెల్యే గెలిచారు, మంత్రి అయ్యారు, మళ్ళీ ఎమ్మెల్యేగా ఉన్నారు. అంటే మీరు మాట్లాడే భాష మేము మాట్లాడలేమా? మేము వింటే మీరు ఉంటారా? ఏ శక్తి మీకు ఉందా? దక్షిణ రాష్ట్రాల్లో కేటీఆర్ గారు లాంటి చిల్లరగాడు, ఫాల్తుగాడు మీకు ఎత్తికినా దొరకడు. నిన్న వాళ్ళ నాయకులు అంటున్నారు, ఈ రోజు రేవంత్ రెడ్డి ట్యాప్ తిప్పినా, కుళాయి తిప్పినా, లేదంటే వాళ్ళ ఎమ్మెల్యేలు మంత్రులు తిప్పినా సరే కేసీఆర్ పంపించిన నీళ్ళే వస్తాయి. గతంలో కేసీఆర్ చేసిన పనులు ఏవైతున్నాయో వాటికి సంబంధించి ఆ నీళ్ళన్నీ కూడా ఈ విధంగా ఇట్లా వస్తున్నాయని చెప్తున్నారు. నిజానా? అంటే శ్రీశైలం నాగేంద్ర సాగర్ ప్రాజెక్టు, శ్రీశైలం ప్రాజెక్టు, మన జూరాల ప్రాజెక్టు, నిట్టంపాలెం ప్రాజెక్టు, సింగూరు ప్రాజెక్టు, మంజిర ప్రాజెక్టు అందరూ ఒకటి నిజాం ప్రాజెక్టు ఈయన కట్టిండా? హైదరాబాద్ గండిపేట ఈయన కట్టిండా? చెప్పండి. చిల్లర మాట మాట్లాడముందు అజ్ఞానిగా మాట్లాడు, లేదా విజ్ఞానితో మాట్లాడు. కేసీఆర్ వెంట్రుకు కూడా పేకలేడు రేవంత్ రెడ్డి అని చాలా ఘాటైన వ్యాఖ్యలతో స్పందించాడు. అధికారం ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా పనిచేసేటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని అధికారం దించి ఎక్కింది ఎవరు? మరి 10 ఏళ్ళు నువ్వు పరిపాలించిన ముఖ్యమంత్రిని అమాంతి గారిని అధికారం దింపేసి ఆ సీట్ ఎవరు కూర్చున్నారు? యనమల రేవంత్ రెడ్డి గారు. ఈ సరిపోదా మీకు? ఈ దెబ్బ సరిపోదా మీకు? డిసెంబర్ 23, 2023 మర్చిపోయారా మీరు? ఒక పథకం ప్రకారమే హరీష్ రావుని కానీ, ఈటెల రాజేంద్రని కానీ, కేసీఆర్ని కానీ ముగ్గురిని కమిషన్ ముందు హాజరుపరచాలి. ఏది ఏమైనా సరే వాళ్ళని అక్కడ దోషిగా నిలబెట్టారంటూ వాళ్ళు మీ కోర్టులో నిలబెట్టుకున్నారు, వాళ్ళని బోన్లో నిలబెట్టుకున్నారంటూ. నేను ఏమైనా తప్పు చేసినా ఎవరైనా కదే శిక్ష తప్పనిసరి ప్రజా కోర్టులో న్యాయపరంగా. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు, కేసీఆర్కి నోటీసులు ఇస్తే తెలంగాణ సమాజానికి నోటీసులు ఇచ్చినట్టే. తెలంగాణ పదాన్ని చంపిందే వీళ్ళు. తెలంగాణ పదాన్ని చంపిందే వీళ్ళు. అసలు తెలంగాణ తెచ్చింది మేమని చెప్తున్నారు కదా. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, తెచ్చింది వాళ్ళు కాదు. టీఆర్ఎస్ అనే పదాన్ని టీఆర్ఎస్ లో టీఎన్ తీసినారు, తెలంగాణ తీసినారు. అప్పటి నుంచే వీళ్ళకి తెలంగాణకు వీళ్ళకున్న రుణబంధం, పేగుబంధం తెగిపోయింది. కేసీఆర్ తెలంగాణ కాదంటారా? తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీకి రుణబంధం, పేగుబంధం ఇక లేదు. వారు జాతీయ పార్టీ నాయకులు. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు, బీహార్, ఛత్తీస్గఢ్, యూపీ, ఢిల్లీ, రాజస్థాన్ 6 రాష్ట్రాలలో రాజకీయం చేస్తే చాలా ఉంటుంది. ఇంట్లో ఓడిపోయిన వాళ్ళు దేశంలో గెలవచ్చు. తెలంగాణ రాష్ట్రం యొక్క వ్యవస్థని మీరు మర్చిపోయారు కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని మర్చిపోయారు. రైట్, పరిపాలన ముగిసి 20 నెలలు అవుతుంది. స్థానిక సంస్థలకు సంబంధించి సర్పంచ్లు కానీ, వార్డు మెంబర్లు కానీ వీళ్ళందరూ పరిపాలన 20 నెలలు అవుతుంది. కాంగ్రెస్ పార్టీకి దమ్ము లేకనే ఎన్నికలకు పోవట్లేదా? భయపడి ఎన్నికలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు కాబట్టి ఎన్నికలు మాకు కొత్త కాదు. ఎన్నికల వ్యవస్థకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు సిద్ధంగానే ఉంది. ఇచ్చిన మాట ప్రకారంగా 42% బీసీ రిజర్వేషన్లు, ఎస్సీల వర్గీకరణ వ్యవహారాన్ని చట్టపరంగా చేసి అందరికీ రాజకీయ వ్యవస్థను తీసుకురావాలి, బీసీ కులాలు ఎక్కువ రాజకీయ వ్యవస్థ రావాలని చెప్పి ఉద్దేశంతో మాత్రమే. కులగణనే తప్పని చెప్తారు కదా. బీసీ బిడ్డగా చెప్పండి, నిజంగానే బీసీలకు న్యాయం జరిగిందా? 100కు 1000% న్యాయం జరిగింది. ఇంతకు మునుపు మీకు ఎక్కడ కూడా స్థానిక సంస్థల్లో 2014 నుంచి 23 వరకు 28% ఉండే బీసీ యొక్క రిజర్వేషన్లు స్థానిక ఎన్నికల్లో. ఇప్పుడు 42%, అంటే 14%కి పైగా తెలంగాణ రాష్ట్ర బీసీ బిడ్డలు, బీసీ నాయకత్వాన్ని పెంపొందించే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తుంటే ఓర్వలేక ఈ అవలగాన్లు, చిల్లగాన్లు, ఈ పాల్తుగాన్లు చిల్లర మలగా మాట్లాడుతుర్రు. ఈరోజు చిల్లర రాజకీయం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ, చిల్లర రాజకీయాలు చేస్తుంది కాంగ్రెస్ నాయకులు అని చెప్పేసి చాలా క్లియర్ గా ఈరోజు కేటీఆర్ చెప్తున్నారు. మేము మీ అంత చిల్లర కాదండి. దక్షిణ రాష్ట్రాల్లో చిల్లర వ్యక్తి ఎవరంటే, చిల్లర వ్యక్తి నంబర్ 1 ఎవరంటే అది కల్వకుంట్ల తారక రామారావు మాత్రమే. నీలాంటి చిల్లరగాడు భూతద్దం పెట్టి ఎతికినా కూడా దొరకడు. కాబట్టి ఆ గంట నీదే. చిల్లర పదానికి, చిల్లర వ్యవస్థకు వ్యతిరేకం నీదే. నువ్వు ఆ పేరుని నీ తప్ప ఎవరు ఆ పేరుని తీసుకోలేరు.
చిరస్థాయిగా ఆ పేరు నీకే ఉంటుంది. రైట్, చివరికి ఒక మాట చెప్పండి. ఇప్పుడు ఘోష్ కమిటీ ఏదైతే ఉందో అది కాళేశ్వరం కమిషన్ కాదు, కాంగ్రెస్ కమిషన్ అని చెప్తున్నారు. తప్పు చేసిన వాడు ఇలాంటి చిల్లరగా మాట్లాడు, తొంగ తిరిగి మాట్లాడు, తెలుగుగా మాట్లాడేసి మాట తిప్పి కింద మాట పైన మాట మాట్లాడడంలో ఆ కుటుంబానికి పెట్టింది పేరు. రైట్, తప్పు చేసి కూడా తప్పించుకునే రకాల దొంగ రకాలు. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ తప్పు చేశారంటారా? 100% అండి. రైట్, అరెస్ట్ ఎప్పుడు ఉండొచ్చు? కేసీఆర్ అరెస్ట్ ఎప్పుడు ఉండొచ్చు? ఇప్పుడు తప్పు ఎవరు చేసినా కూడా శిక్ష తప్పనిసరి. చట్టం తన పని చేసుకుని పోతుంది. రాజ్యాంగ పరంగా ఎవరైనా కూడా కేసు వ్యవహారంలో అరెస్ట్ అయిన వ్యవహారం కానివ్వండి అన్ని చట్టం చూసుకుంటుంది. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో మీ టార్గెట్ పూర్తయినట్లయినా ఇంకా కొనసాగుతుంది? ఇంకెవరు టార్గెట్ అని కదండి. ఇప్పుడు మీరు పని చేశారు, నేనే కాళేశ్వరం కట్టాను, ఇంజనీర్ నేనే పెద్ద ఇంజనీర్ని, నేనే మంచిగా కడతాను అని చెప్పి అప్పుడు ఒప్పుకునేవంటి కేసీఆర్ గారు, కాళేశ్వరరావు అని చెప్పుకునే కేసీఆర్ గారు ఎందుకు కాళేశ్వరం కూలిపోయారని చెప్పాలి.